హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చికెన్ డ్రై ఫ్రై. దీనికోసం నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. కారం, ధనియా జీరా పౌడర్, పసుపు, కరివేపాకు, సాల్ట్, ఆనియన్స్ 3 చిన్న సైజు మీడియం సైజువి, ఆయిల్, లవంగా, చెక్క, ఇలాచి, ఒక చిన్న సైజు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెమ్మలు. ముందుగా చికెన్ని పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్ అన్నీ మిక్స్ చేసి మంచిగా పెట్టుకోవాలి పక్కన. సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్ అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డలు అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్సుగానే ఉండాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. దీనికి ఆయిల్ కాస్త వేడయ్యాక ఆయిల్ వేడెక్కింది. ఇందులో ముందుగా సిద్ధం చేసిన ఆనియన్ పేస్ట్ వేసుకుందాం. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఫ్రెష్ కరివేపాకే వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. దీంట్లోనే ముందుగా మనం రెడీ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. చికెన్కి కారం సరిపడా ముందే కలుపుకుంటే మంచిగా పడుతుంది. దీనికి మూత పెట్టి మగ్గిద్దాం ఒక 10 నిమిషాలు. పది నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా ఉంది. ఇందులో ఇంకొంచెం కారం పడుతుంది. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాం సరిపడా. మంచిగా మిక్స్ చేసుకొని ఒక అరగంట దగ్గర సిమ్లోనే మగ్గాలి. అది టోటల్ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, చూసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇట్లా వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా అయినాక కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కలపండి. కలిపినాక గ్రేవీ అంతా ముక్కకు పట్టుకునేంత వరకు మళ్ళీ సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేయండి. గ్రేవీ మొత్తం ఇలా దగ్గర పడ్డాక హై మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ గ్రేవీ అంతా ముక్కకి పట్టుకునేంత వరకు కొంచెం జాగ్రత్తగా కలపాలి.
ఫ్రై రెడీ అయినట్టే. చికెన్ డ్రై ఫ్రై. దీన్ని రైస్తో, సాంబార్, రసం ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీన్ని మా అత్తగారు నేర్పించారు నాకు. మా ఇంటికి ఎవరు గెస్ట్స్ వచ్చినా సరే సాంబార్ విత్ చికెన్ డ్రై ఫ్రై ఉండాల్సిందే కంపల్సరీ. చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ మీరు ట్రై చేసి టేస్ట్ చూడండి. టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇది రెడీ అయినట్టే. మన చికెన్ డ్రై ఫ్రై రెడీ అయినట్టే. దీన్ని మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చూడాలి. మీరు కూడా టేస్ట్ చూడండి, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మన కాంతాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.